ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు వెళ్ళండి. ఆ బాబుని వాళ్ళ పేరెంట్స్కి నేను అప్పచెప్తాను. పర్లేదు రాజు, బంటి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు నేను కూడా ఇక్కడే ఉంటాను. మేడం, ఈ మందులు తీసుకునండి. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. పర్లేదులే రాజు, నువ్వు బ్లడ్ ఇచ్చావు కదా, అదే గొప్ప సాయం. ఈ మందులు నేను తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి బంటి దగ్గరుండు. బిడ్డను ఒకసారి చూద్దు అమ్మా. వాడి మోహన్ నేను చూడలేను. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఈ బిడ్డను కాపాడుకోవడంలో మీరు చూపించే శ్రద్ధ ఆ రోజు మన బిడ్డ విషయంలో చూపించుంటే అప్పుడు మనం ఇలా విడిపోయి ఉండేవాళ్ళం కాదు. ఏమైంది అత్తయ్య, అంత కంగారు పడుతున్నారు? అబ్బే, కంగారేం లేదు రూపా. బంటి ఎప్పుడు స్పృహలోకి వస్తాడు, నువ్వెళ్ళెప్పుడు దీపం తీసుకొస్తావని కంగారు, అంతే. ఆల్రెడీ నేను డ్రైవర్తో చెప్పాను, మీరేం కంగారు పడకండి. మందారం అయితే కళ్ళ ముందే తప్పించుకుంది, కానీ కళ్ళ ముందున్న ఈ రూపకి మాత్రం రాజు కొడుకని తెలియకూడదు. లేదంటే మాకొచ్చే అనుమానాలే దీనికి రావచ్చు. రూపా, లేట్ అయింది, ఇంకింటికి వెళ్దాం పదా. మెడిసిన్ ఇవ్వాలి. మందరం వెళ్ళిపోయింది. సరే, వెళ్ళి రూపం తీసుకొద్దాం పద. డాక్టర్ గారు, ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. పల్స్ మంచిగానే ఉంది. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. సమయానికి బ్లడ్ ఇచ్చి కాపాడారు. వెరీ గుడ్. బంటి స్పృహలోకి వచ్చేసరికి ఆవిడగారు ఇక్కడ ఉండకూడదు. రాజు, డాక్టర్ గారు ఏమైనా చెప్పారా? బాబుకి ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. ఇక మీరు వెళ్ళండి. బాబు లేవగానే నేను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. ప్రస్తుతానికి మాత్రమే బాబుకి ప్రమాదం లేదు రాజు, కానీ ఏ క్షణమైనా బాబుకి ఇంకా పెద్ద ప్రమాదం ఎదురవ్వచ్చు. అమ్మ రూపా, బాబుకి ఏ ప్రాబ్లం లేదు అంటున్నారు కదా. ఇంటి దగ్గర మీ నాన్న కూడా కంగారు పడుతూ ఉంటారు. మనం వెళ్దాం పదమ్మా. నీకేం కాదని నాకు తెలుసు బంటి. నిన్ను కాపాడింది నేను కాదు, ఇదిగో ఈ రాజే నిన్ను కాపాడింది. నువ్వు స్పృహలోకి రాకముందే
నేను వెళ్ళిపోతున్నాను బంటి. ఐఎమ్ సారీ. మళ్ళీ కలుస్తాను. ఇక మీరు బయలుదేరండి. సరే రాజు, బాయ్. నాన్న, నా ఫ్రెండ్ ఎక్కడా నాన్న? మీ ఫ్రెండ్ ఇప్పటి వరకు ఉండి ఇప్పుడే ఇంటికి వెళ్ళారు. థ్యాంక్స్ కూడా చెప్పలేదే. చెప్పాను బంటి. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది డాక్టర్. నేను ఇంటికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు, కానీ ఎగరడం, దూకడం ఇలాంటి ఆటలు ఆడకూడదు. అలాగే డాక్టర్. మీరు బాబుని ఇంటికి తీసుకెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా మెడిసిన్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇదిగోండి సార్. బంటి, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది బంటి? యాక్సిడెంట్ కాదు నాన్న, ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాలో నుంచి దూకేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.